రైచియస్‌గా బతకడం ఈ రోజుల్లో కష్టమా? ఈజీనా? ముమ్మాటికి కష్టమే. మనము ఎంత కరెక్ట్‌గా ఉండి మన పనులు మనం చేసుకుంటున్నా, మనము ఎవరిని పట్టించుకోకుండా ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా నెగెటివ్ వాయిసెస్ మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మనల్ని బాధపెట్టేటువంటివి. నిందలు వేస్తూ ఉంటారు. అవమానకరంగా చూస్తూ ఉంటాం. అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. బట్ వీటినన్నిటిని పట్టించుకోకుండా పోవడం సాధ్యమేనా? అడవిలో నివసిస్తున్న మృగరాజు, సింహం నడుస్తూ వెళ్తున్నప్పుడు అనేకమైన జీవుల మాటలు వినపడతా ఉంటాయి. అవి ఎన్ని మాటలు విన్నప్పటికీ వాటి దారి అవి చూసుకుంటూ వెళ్ళిపోతుంటాయి. అంతేగాని ప్రతి ఒక్కదానికి ఆగి జవాబు చెప్పుకోదు. ఎన్నో మాటలు అంటూ ఉంటారు, కానీ నీ పని నువ్వు చేసుకుంటూ పోవాలి. దేవుడు ఒక చక్కని మాట మీకు ఈరోజు గుర్తు చేస్తున్నాడు. అది యెషయా గ్రంథం నుంచి 51వ అధ్యాయం 7వ వచనంలో, మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకి దిగులు పడకుడి అని. దానికంటే ముందు నీతిమంతులారా అని చెప్తున్నాడు. అంటే మీరు నీతిగా ఉన్నప్పుడు ఎటువంటి మాటలు వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనల్ని పుల్ చేస్తుంటారు, మనల్ని పోక్ చేస్తూ ఉంటారు. వినకపోతే ఇంకా తీవ్రమైన మాటలు మీ అటెన్షన్ కోసం చూస్తూ ఉంటారు. కానీ తిరిగి వాళ్ళకి జవాబు చెప్పడం కానీ, వాళ్ళకి భయపడి మీరు చేస్తున్న పని ఆగిపోవడం కానీ జరగకూడదు. మరి ముఖ్యంగా దిగులు పడి మనము ఆందోళనకు లోనై భయపడకూడదు. అందుకని దేవుడు ఈరోజు ఈ మాటని మీకు గుర్తు చేస్తున్నాడు. దిగులు పడకుడి, భయపడకుడి. మీరేం చేస్తున్నారో ఖచ్చితంగా చేయండి. మీరు యథార్థంగా ఉన్నప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చిబడతారు. నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు మీ పక్షాన ఉంటాడు. Do not make the voices more important than the obedience of God. దేవుని దగ్గర మీరు ఒబీడియంట్గా ఉండడం కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి స్టే ఫెయిత్ఫుల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.